నమస్తే. ఆ అన్నదమ్ములిద్దరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో స్కూల్స్ మీద కాన్సంట్రేట్ చేశారు ఎక్కువగా. పాఠశాలల ఆధునికీకరణ, వాటికి మరమ్మతులు చేయించటం, కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించటం. వాళ్ళు మామూలుగా ఎక్కడి నుంచో వచ్చిన ఫిలాంథ్రపిస్టులు కాదు. అలాగే ప్రజానీకానికి తెలియని వాళ్ళు కూడా కాదు. వాళ్ళిద్దరూ ఎవరంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. వెంకటరెడ్డి గారైతే వాళ్ళ వారి కుమారుడు ప్రతీక్ పేరుతో 8 కోట్లతో మొత్తం గవర్నమెంట్ స్కూల్ని, బొట్టుగూడ గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేశారు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఆధునికీకరించారనమాట. అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా భవనంలోకి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటమే తమ లక్ష్యం. స్కూల్కి కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలగా నామకరణం కూడా చేశారు. దానికి ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా దాన్ని స్వాగతించింది. అంటే మనసు ఉండాలి. మన దగ్గర పైసలు ఉంటే కాదు, మనసు ఉండాలి. ఇదే పద్ధతిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆయన తన నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేరణతోటి, స్ఫూర్తితోటి నాడు నేడు కింద వైసీపీ ప్రభుత్వం ఎలా డెవలప్ చేసిందో ప్రభుత్వ పాఠశాలని ఈయన కూడా అలా డిసైడ్ అయిపోయారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూల్ని కూడా ఆయన డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో సొంత నిధులు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళేదో వాళ్ళ ఫిలాంథ్రపీని ప్రకటించుకోవడం కోసమో, వాళ్ళ ఔదార్యాన్ని చాటుకోవడం కోసమో చేయట్లా. పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుందాం కాసేపు. వారిద్దరూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు వేరే పార్టీకి వెళ్ళి ఉండొచ్చు కాక. బట్ దైర్ మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు ఫోకస్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్కూల్స్. ఎందుకు ఈరోజు స్కూల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేసి 10 మంది పిల్లలకి నాణ్యమైన విద్యను అందిస్తే రేపు అదే స్కూల్స్ నుంచి వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ జనరేషన్లో ఎలాంటి పిల్లలు అక్కడి నుంచి మంచిగా బయటకు వస్తారు. వాళ్ళు రేపొద్దున డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేదా విభిన్నమైన రంగాలు ఎంచుకొని దాంట్లో దూసుకెళ్తూ ఉండొచ్చు, సివిల్ సర్వెంట్స్ కూడా కావచ్చు. వారికి కావాల్సిన మౌలిక సౌకర్యాల మీద వీళ్ళు ఫోకస్ చేశారు. అందులో వాళ్ళేమీ ఏదో ఆశించి అయితే చేయట్లేదు, అందులో డౌట్ ఏం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి కుమారుడి పేరుతోటి చేసుకున్నారు. 8 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం బొట్టుగూడ స్కూల్ని డెవలప్ చేశారు. అండ్ ముఖ్యమంత్రి గారు కూడా పేరు మార్చడానికి అంగీకరించారు. ఇక్కడ పేరు మార్పు ఒక్కటే తప్పించి మిగిలిన సేవా కార్యక్రమం లేకపోతే పిల్లల్ని తన పిల్లల్లాగా భావించి వారికి సౌకర్యం కల్పించడమో ఇక్కడ వెంకటరెడ్డి గారిలో చూడాల్సిన గుణం అది. మనం రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేప్పటికి ఆయనైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్ఫూర్తి తీసుకున్నారు. నాడు నేడు కింద ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ ఎలా డెవలప్ చేశారు. 5 ఏళ్ల వ్యవధిలో కరోనా రెండేళ్ళు పోను మిగిలిన 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ ఏంటి, ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, ఎలాంటి సౌకర్యాలతో పాటు వాళ్ళకి కావాల్సిన డ్రెస్ కావచ్చు, పౌష్టికాహారం కావచ్చు, ఎంత ఫోకస్ పెట్టారు. అండ్ చాలా చోట్ల ఈ డెవలప్మెంట్ అయిన తర్వాత నో వేకెన్సీ కనిపించేది. అంటే పిల్లలు అడ్మిషన్స్ కోసం అడ్మిషన్లు పూర్తయిన బోర్డు కనిపించేది. అఫ్కోర్స్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదనుకోండి. ఎందుకంటే మళ్ళీ వెనకటి పరిస్థితి వచ్చేసింది చాలా చోట్ల. ఎందుకంటే మనం రీసెంట్గా చూస్తే కురుపాం గురుకుల పాఠశాల, ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాల చూస్తే జాండీస్ కారణంగా 2 పిల్లలు చనిపోవటం, కనీసం 50 నుంచి 60 మంది పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం. అదేంటంటే వాటర్ ట్యాంక్ కంటామినేట్ అయిపోయింది. చచ్చి పడిపోయిన ఎలుక అందులో ఉంటే శుభ్రం చేయకుండా అదే వాటర్ని వీళ్ళకి పంపించడం. 3 నెలల క్రితం నోటీస్ అయితే ఇంతవరకు పట్టించుకున్నాడు. పిల్లలు చనిపోయిన తర్వాత ఇవాళ మేల్కొని అర్జెంటుగా అక్కడ దానికి ఆర్ఓ సిస్టమ్ని పెట్టారంట. అలాంటి ఇబ్బంది, విపత్తు, ప్రమాదం పిల్లలకి జరగకూడదనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అందుకనే నాడు నేడు పేరుతోటి ముందర బేసిక్ ఫౌండేషన్, ముందర విద్య, వైద్యం ఈ రెంటి మీద ఆయన ఫోకస్ పెట్టారు. అఫ్కోర్స్ దట్స్ కాల్డ్ క్రియేటివ్ డిస్ట్రక్షన్. ఈరోజు ఏంటంటే చాలామందికి అది అర్థం కాదు, అది విధ్వంసంలాగా కనిపిస్తుంది. ఆయన దాని మీద ఫోకస్ పెట్టి అక్కడేదో రంగులు వేసి ఆ రంగుల్లో ఏదో డబ్బులు తినేశారు, కాంట్రాక్టులకు దోషిపెట్టారు, రకరకాల ఆరోపణలు. వేరే అలాంటి స్కూల్స్ ఎన్ని ఉన్నాయో, కొన్ని వందల స్కూల్స్ మనం చూడొచ్చు. ఉద్దానంలో అయితే హెల్త్ సెంటర్ ఎలా డెవలప్ చేశారో చూడొచ్చు. సో విద్యా, వైద్యం రెండింటి మీద ఫోకస్ చేశారు. నాడు నేడు వైద్యం మీద ఫోకస్ పెట్టారు కాబట్టి 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చారు పట్టుబట్టి. కరోనా తర్వాత మిగిలిన 3 ఏళ్ళు 5 పూర్తి చేశారు, ఇంకో 2 ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చినాయి. ఆ పోంగానే మిగిలిన 10 ప్రైవేటీకరించడానికి పీపీపీ మోడ్లో ప్రభుత్వం నోటిఫికేషను, తర్వాత టెండర్ ప్రక్రియ మొదలెట్టినవన్నీ చూసినవి. ఇక బేసిక్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు. ఇటు చూస్తే
ఇటు మన కాంగ్రెస్ నుంచి ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఆయనైతే చూశారు నాడు నేడు ఎలా పనిచేస్తుంది. ఆ స్కీమ్ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఫార్ములా అయితే అవలంబించారు, ఆ ఫార్ములాని తీసుకొచ్చి తను మునుగోడు నియోజకవర్గంలో పెట్టాలనుకున్నారు. పెట్టారు, చూపించారు. విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అంటే ది కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ హీ గాట్ త్రూ ది గ్రేట్ వర్క్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి మనకి ఉన్న పళంగా ఫలాలు ఇవ్వకపోవచ్చు. బట్ ఇక్కడి నుంచి పాఠశాల విద్య పూర్తి చేసిన ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత పిల్లలు మేము ఫలానా స్కూల్‌లో చదువుకున్నాం. ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన నాడు నేడులో భాగంగా ఆధునికీకరించిన స్కూల్స్‌లో మాకు అన్ని సౌకర్యాలతోటి మనకు చదువుకునే అవకాశం కలిగింది. సో, ఈ రిజల్ట్స్ ఇమ్మీడియేట్‌గా ఫలితాలు ఉండటానికి ఇదేమి ఏంటంటే ఇన్‌స్టంట్‌గా వచ్చే ఈ ఈ ఒక మ్యాజిక్ బ్యాండ్ కాదు. అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. సో, దానికి కావాల్సిన ఫౌండేషన్ గట్టిగా బలంగా వేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. అదే సంకల్పాన్ని రాజగోపాల్ రెడ్డి గారు పుణికిపుచ్చుకున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళ అన్నగారు వెంకటరెడ్డి గారు కూడా ఆయన కూడా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలని కంప్లీట్‌గా దత్తత తీసుకొని దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ సొంత నిధులతో ఖర్చు పెట్టాం. వీ హావ్ టు వెల్కమ్ ది జెస్చర్స్ ఆఫ్ దీస్ 2 లీడర్స్. రాజగోపాల్ రెడ్డి గారైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్ఫూర్తి తీసుకున్నారు. సో, ఖచ్చితంగా వీరిద్దరూ అభినందనీయులే.